హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చెట్టి. లాస్ట్ వీడియోలో తిరుమల వెళ్తున్నామని చెప్పాను కదా కొండపైకి. సో మేమైతే ఎర్లీ మార్నింగే తిరుమల కొండపైకి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ ఇన్ ఉంటుంది. చెక్ ఇన్ వచ్చేసి మనం ప్లాస్టిక్ ఏమీ తీసుకురాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి అవన్నీ చెక్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి అందరం చెక్ చేసిన తర్వాతే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది వరకు అయితే నార్మల్గా ఒక ప్లాస్టిక్ బాటిల్ కూడా తీసుకురానివ్వట్లేదు. ఏమున్నా తీసి వాళ్ళు పక్కన పడేస్తారు. సో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. ఘాట్ రోడ్ సెక్షన్ ఇదంతా పైకి వెళ్తున్నాము కార్లో. సో పైకి వెళ్ళే దారిలో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ రోజు ఎండ చాలా విపరీతంగా ఉంది. సో కెమెరాలో కొంచెం ఎండ బాగా కనిపిస్తుంది. సో వ్యూ పాయింట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. కొండలు ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. 7 కొండలు తిరిగి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 22 to 28 మినిట్స్ టైం ఉండాలంట. అక్కడ రాశారు. మ్యాక్సిమం 28 లాస్ట్ అనుకుంటా అండి. అంతకంటే ఎక్కువ మినిట్స్ కూడా వెళ్ళొద్దు, త్వరగా కూడా వెళ్ళొద్దు, అంతకంటే స్లోగా కూడా వెళ్ళొద్దు. నార్మల్ రేంజ్లో మెల్లిగా వెళ్తూ ఉండాలి. కొండపైకి వెళ్తుంటే అక్కడక్కడ అన్ని గోవిందనామాలే ఉన్నాయి. గోవిందనామాలు చదువుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారంట. ఇంకా అలిపిరి మెట్ల నుంచి వెళ్ళే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ మెట్ల ద్వారి అంటే నడకదారి భక్తులే ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారంట. మాకు ఈవినింగ్ దర్శనం ఉంది కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్న తర్వాత రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుంది కదా వెంగమాంబది, అక్కడే లంచ్ చేసి బయటికి దర్శనానికని వచ్చేసామండి. బయటికి వచ్చిన తర్వాత అక్కడ కొండ దగ్గర మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ ఎలా ఉండదు కదా అనేసి కొంచెం కొంచెం వ్యూ అది ఇది అన్నీ కవర్ చేశాను. సో మాకు ఈవినింగ్ దర్శనం టికెట్స్ అనమాట. 4:30కి దర్శనం ఉంది. 4:30 దర్శనం అయితే మేము అక్కడికి 5:30కి అలా రీచ్ అయ్యాము. 5:30కి దర్శనం 300 రూపీస్ టికెట్ దర్శనం మాది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి మేము బయటికి వచ్చేసరికి మాకు 9 అయ్యింది. చాలా లేట్ అయింది దర్శనం. 2 to 3 అవర్స్ పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ 1 అవర్ పైనే కంపార్ట్మెంట్లలో ఆపేశారు. అక్కడ కంపార్ట్మెంట్లలో ఆగిన దగ్గర కూడా మనకి ప్రసాదం, మళ్ళీ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫుడ్కి, వాటర్కి, వాష్రూమ్స్కి కానీ ఎక్కడ ఏ డోకా లేదు తిరుమలలో మాత్రం. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నేను ఇదివరకు వెళ్ళాను కానీ నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈసారి నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని కూడా అనిపించింది. సో నేనైతే మా నైట్ దర్శనం అయిపోయింది కాబట్టి 9 తర్వాత అక్కడ ఫోన్స్ తీసుకున్న తర్వాత బయటి వ్యూ అయితే కవర్ చేశాను. ఇంతకంటే లోపలికి అయితే ఫోన్స్ అలౌ చేయరు. నార్మల్గా అంత లేట్ నైట్ కూడా దర్శనం అనేది జరుగుతూనే ఉందండి. భక్తులు వస్తూనే ఉన్నారు, లోపలికి వెళ్తూనే ఉన్నారు, బయటికి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడ మాడ వీధులలో స్టే చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది వచ్చేసి కోనేరు వ్యూ నేను వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాను వరాహస్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో, కానీ నాకు అంత కుదరలేదు. సో బయటికి వచ్చిన తర్వాత కాసేపు అలా మా బాబుతో పంపించి ఆ వ్యూ పాయింట్ తీసుకొని వచ్చాను. చూసారు కదండి, భక్తులు వెళ్తూనే ఉన్నారు, ఇంకా కూడా దర్శనం అవుతూనే ఉంది. అండ్ మేము రిటర్న్ వెళ్ళే దారిలో మాకైతే షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా, అవైతే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 ఫ్లోర్స్ అలా షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. అక్కడ షాపింగ్ కూడా చేసుకున్నాము. షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళాము రూమ్కి. ఆ రోజు నైట్ మాకు దర్శనం చాలా లేట్ అయిందని చెప్పాను కదా. నార్మల్గా ఫ్లోటింగ్ ఉన్నప్పుడైతే ఒక్కొక్కసారి 10 అవర్స్ పడుతుంది అంట, 24 అవర్స్ పట్టిన రోజులు కూడా ఉన్నాయంట. 2-3 అవర్స్ అంటే మామూలు విషయమే అని అక్కడ అందరూ అంటున్నారు. నేను అనుకున్నాను 2-3 అవర్స్కే ఇంత టైం, ఇంత
వెయిట్ చేసాం కదా! ఇంకా వాళ్ళు ఎంతసేపు అలా వెయిట్ చేస్తూ ఉంటారో, అసలు ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైన చూడ్డానికి ఇంతమంది భక్తులు ఎందుకు ఇంత వెయిట్ చేస్తూ ఇంతగా ఎందుకు వస్తారు అని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ దేవుడిని చూసిన తర్వాత మనం అన్నీ మర్చిపోతామండి. ఎన్ని గంటలైనా సరే వెయిట్ చేయడానికి భక్తులు సిద్ధంగా ఉంటారు. అంత అనిపిస్తది ఆ దేవుడి దర్శనం జరిగిన తర్వాత. ఒక మనం దర్శనం చేసుకునేది 2, 3 సెకండ్స్ మాత్రమే. కానీ గూస్ బంప్స్ వస్తాయండి. అసలు చెప్పలేను. అంత మధురానుభూతి మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. నాకు అంత ఐడియా లేదు. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఇంకా వెళ్తాను. ఇక్కడ ఇంకా పాప వినాశనం, ఆకాశగంగా, అదేంటి జల ఇంకా చాలా ఉన్నాయంట. నాకు అంత ఐడియా లేదు. మేము ఇవన్నీ తిరగలేదు. మాకు ఎక్కువ టైం లేక మేమైతే నెక్స్ట్ డే అరుణాచలం ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఈరోజు నైట్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ డే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇంకొక రోజు టైం ఉంటే మేము ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు కనిపిస్తున్నది వచ్చేసి గుడి గోపురము, గజస్తంభం, వెనకాలది గర్భగుడి. ఎంత కవర్ చేద్దామన్నా ఇంతకంటే ఎక్కువ అయితే కనిపించట్లేదండి గుడి. అక్కడి నుంచి మేము షాపింగ్ చేసుకొని రూమ్‌కి వెళ్ళామని చెప్పాను గదా! ఇదే అంత షాపింగ్ కాంప్లెక్సెస్. ఫుల్ రష్‌గా ఉంది. అంత నైట్ టైమ్‌లో గూడా. ఇంకా మేము రూమ్‌కెళ్ళేసి మళ్ళీ పడుకొని మార్నింగ్ అలా బయలుదేరిపోయాం. ఒకసారి మార్నింగ్ వ్యూ గూడా చూపిద్దామనేసి వచ్చాను. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. మార్నింగ్ కూడా చాలామంది భక్తులు ఆల్రెడీ దర్శనానికి స్టార్ట్ అయిపోయారు. ఇంకా తర్వాత మేము రెడీ అయ్యి మళ్ళీ అరుణాచలంకి బయలుదేరాలి కదా అనేసి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మాకు నడకదారి భక్తులు చాలామంది కనిపించారు. నిజంగానే టీవీలో చెప్తున్నారనమాట. ఈ మధ్య సర్వదర్శనానికి అలిపిరి నుంచి వెళ్ళే భక్తులు రద్దీ ఎక్కువగా అయ్యింది అనేసి టీవీలో చెప్తున్నారు. అది నిజమేనండి. మేము వెళ్తుంటే కూడా ఘాట్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు ఈ వచ్చే జనాభా కంటే అలిపిరి మెట్లు ఎక్కుతూ వచ్చే భక్తులే ఎక్కువగా ఉన్నారు. కిందికి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కానీ మా పాపకైతే వెళ్తూ కొంచెం తిప్పేసింది. చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా లేకపోతే కారు ఎక్కితే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నా నిమ్మకాయ తీసుకొని వెళ్ళడం బెటర్ అండి. ఆ నిమ్మకాయ స్మెల్‌కి పోతుందంట. మేమైతే వచ్చేటప్పుడు బాగానే ఉంది కదా పాప అనేసి తీసుకోలేదు. మా పాప అయితే చాలా ఇబ్బంది పెట్టింది. 3, 4 టైమ్స్ కారు ఆపుకోవాల్సి వచ్చింది ఆ వామిట్ సెషన్‌కి. సో, నడకదారి భక్తులు అక్కడక్కడ ఆగుతూ కొంతమంది అలసిపోయి కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కొందరైతే పిల్లలతో కూడా వెళ్తున్నారు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా నడుచుకుంటూ వెళ్తున్నారండి. నాకు చాలా అనిపించింది. అసలు అన్ని మెట్లు చిన్న పిల్లల్ని ఎక్కుతూ కూడా ఎత్తుకొని కూడా వెళ్తున్నారు చూసారా? నిజంగా అది చాలా గ్రేట్ అండి. అండ్ కొంతమంది భక్తులైతే చేతిలో పసుపు, కుంకుమ కూడా పట్టుకొని ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అలా చాలామంది పసుపు, కుంకుమ తీసుకొని బొట్లు పెట్టుకుంటూ వెళ్తారంట. కొందరేమో మోకాళ్ళ మీదే ఎక్కుతారంట. కొందరేమో మోకాళ్ళ పర్వతం వరకు వెళ్ళి అక్కడి నుంచి మోకాళ్ళ పైన వెళ్తారు. కొందరేమో కింద నుంచి స్టార్టింగ్ నుంచే మోకాళ్ళ మీద ఎక్కుతూ వెళ్తారంట. నిజంగా భక్తులు ఎలా కోరుకుంటే అలా దేవుడే రప్పించుకుంటారనేది ఇది ఇక్కడ చూసిన తర్వాతే నాకు అర్థమైంది. చూసారు కదా! ఇవన్నీ పైన రేకులు ఎండ తగలకుండా, వాన పడకుండా, భక్తులకి ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉండడానికి భక్తులకి వేశారు. ఎలాంటి ఇబ్బంది పడకుండా భక్తులు వెళ్ళొచ్చండి. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అసలు కిందికి చూస్తున్నంత సేపు ఇంత కొండల పైన, ఇంత తిరుమల కొండపైకి కూడా ఇంత రష్ ఉండి అందరు భక్తులు రావడం, ఇంత ఫేమస్ అవ్వడం తిరుమల అనేది
చాలా గొప్ప విషయం. ఆ తర్వాత మేము కిందికి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. దర్శనం చేసుకొని వెళ్దామనేసి ఆగాము. అక్కడ చాలామంది రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉన్న పెట్టి ఉన్నాయి. అక్కడ చాలామంది పెడతారంట కిందికి వెళ్ళేటప్పుడు. మేము కూడా అలా పెడితే ఇల్లు కట్టుకుంటారు. మనం ఎన్ని పెడితే అన్ని అంతస్తుల ఇల్లు కట్టుకుంటారని అనేది ఒక నమ్మకం భక్తులది. సో, మేము కూడా అక్కడ రాళ్ళ మీద అలా ఒక రాయి మీద రాయి పేర్చి వచ్చామనమాట. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ అదొక నమ్మకం. అది నిజమేనంట. మరి అది చూడాలి ఇంకా. మా పాప నేను కూడా పెడతాను అనేసి వెళ్ళి పెట్టి వచ్చారు. మా పాప, మా బాబు, అన్నయ్య, తమ్ముడు, మా వారు అందరూ ఆ రాళ్ళని పేర్చారు. ఆ తర్వాత మేమైతే కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి అక్కడ చల్లగా చాలా బాగుంది. కాసేపు రిలాక్స్ అయ్యి గుడి కొంచెం ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. పైకి నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇవి మా బాబు పెట్టాడు రాళ్ళు ఒకదానిపైన ఒకటి. ఆ తర్వాత మేమైతే నడుచుకుంటూ గుడికి వెళ్ళాము. అక్కడ గుడి దగ్గర కూడా చాలా రష్ ఉంది. యాక్చువల్లీ నడకదారి భక్తులు అక్కడి నుంచి పైకి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొక్కుకొని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతారంట. సో, అక్కడ చాలామంది మాకు రష్ ఉండేసరికి నేను లోపలికెళ్ళి వీడియో తీయలేకపోయాను. బట్ మొక్కుకొని అలా తిరిగేసి వచ్చాను. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాకు ఫోటోస్ తీస్తాము. ఫోటోస్ అంటే మేము తీయించుకుందామని ఒకసారి ఆగాము. ఒక ఫోటో అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ తిరుపతి పైన మాకు లేట్ దర్శనం అయింది అని చెప్పాను కదా! అక్కడ మేము ఫోటో తీయించుకోవడం కుదరలేదు. సో, ఇక్కడైనా తీయించుకుందామని ఒక ఫోటోగ్రాఫర్‌తో ఫోటో అయితే తీయించుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ వెళ్తున్నాము. అక్కడ లైన్ కనిపిస్తుంది కదండీ! వాళ్ళందరూ నడకదారి భక్తులు. అటు నుంచి మళ్ళీ మెట్లు నుంచి అటు పైకెళ్ళిపోతారనమాట. ఈ కింది నుంచి వస్తున్నారు అందరూ. కింద నుంచి ఇలా మధ్యలో దేవుడి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ పైకెళ్తున్నారు. సో, మొత్తానికి మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ మేము రిటర్న్ బయలుదేరుతున్నాము. రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఒక 1 డే అరుణాచలం ప్లాన్ చేసుకున్నాము. సో, డైరెక్ట్ ఇక్కడి నుంచి మేము అరుణాచలం వెళ్తున్నాము. నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అరుణాచలం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ వీడియో నెక్స్ట్ ఒక 2-3 డేస్‌లో అప్లోడ్ చేస్తాను. సో, ఇదండి తిరుపతి వ్లాగ్ మొత్తానికి కంప్లీట్ అయింది. మీలో ఎవరికైనా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.